తెలంగాణ ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడా అని వేచి చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెరిగిన ఆసరా పింఛన్ల గురించి అదిరిపోయే శుభవార్తనైతే ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు మనం ఈ వీడియోలో రేపు జరిగే తుక్కగూడ సభలో రాహుల్ గాంధీ చేతుల మీదుగా పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 ఇక్కడికి వెళ్లి తీసుకోండి, పాత వారికి రద్దు అని ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు, నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు, వృద్ధులు, వికలాంగులు, వృద్ధాప్యులు చూసిన వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ యూస్ఫుల్ అయ్యే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు చేరవేసిన వారు అవుతాం. కావున మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీరు షేర్ చేయండి, అదేవిధంగా మిత్రులారా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. తద్వారా మీరు కూడా ప్రజా సంక్షేమ పథకంలో ఎలాంటి అవకతవకలకు చోటివ్వకుండా, తావివ్వకుండా సరైన సమాచారాన్ని తెలుసుకొని సరైన సమయంలో సరైన ప్రజా సంక్షేమ పథకాన్ని అప్లై చేసి మీరు కూడా ప్రజా సంక్షేమ పథకం పొందే అవకాశం అయితే ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రేపు జరిగే తుక్కగూడ సభలో రాహుల్ గాంధీ చేతుల మీదుగా పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 ఇక్కడికి వెళ్లి తీసుకోండి, పాత వారికి రద్దు, కావలసిన పత్రాలు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూసుకుందాం. మిత్రులారా, ఇప్పటికే ఒక చిన్న ఇన్ఫర్మేషన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7న అధికారాన్ని చేపట్టి నుంచి డిసెంబర్ పింఛన్లు డిసెంబర్ 25, జనవరి పింఛన్లను జనవరి 25, ఫిబ్రవరి పింఛన్లను ఫిబ్రవరి 25, మార్చి నెల పింఛన్లలో చాలా మందికి సందిగ్ధత నెలకొంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోడ్ తీసుకొని వచ్చింది. మరి ఆసరా పింఛన్లు గాని, ప్రజా సంక్షేమ పథకాలు కానీ అమలు అవుతాయా, అమలు కావా అని ఆ అన్ని సందిగ్ధతలను పెడదెబ్బ కొట్టేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెల ఆసరా పింఛన్ల పంపిణీ ప్రారంభించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ అయినా తీసుకోవాలి, లేకపోతే ఎన్నికల కోడ్ కంటే ముందే, మిత్రులారా, ఎన్నికల కోడ్ కంటే ముందే ఆసరా పింఛన్లకు సంబంధించిన డబ్బులను విడుదల చేసైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. ఏది ఏమైనా మిత్రులారా, చాలా మందికి సందిగ్ధత ఉంది. మార్చి నెల ఆసరా పింఛన్లు పడినాయి అంటున్నారు. చాలా మంది కామెంట్ రూపంలో పడలేదు అంటున్నారు. దీనికి అసలు ఏంది న్యూస్ అంటే, మిత్రులారా, ఆసరా పింఛన్లను జిల్లాల వారీగా జమ చేస్తున్నారు. చాలా జిల్లాల్లో పడినాయని చెప్తున్నారు. కానీ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఇలా సంబంధిత జిల్లాలో మాత్రం ఆసరా పింఛన్లను ఇంకా ఇవ్వడం లేదు. మీరు వృద్ధులు, వికలాంగులు, వృద్ధాప్యులు ఎలాంటి భయాందోళనలకు గురి కాకండి. ఎందుకంటే ఈ నెల ఆసరా పింఛన్లు కూడా అతి త్వరలో ఈ 2-3 రోజుల్లో మన చెంతకు చేరడం జరుగుతుంది. ఇంకా ఈ విషయం ఇలా ఉండగా పెరిగిన ఆసరా పింఛన్లను డిసెంబర్లో మనకు హామీ ఇచ్చారు సీఎం గారు. నేను అధికారం చేపట్టిన వెంటనే మీకు 4016 రూపాయలు, 6016 రూపాయలు ఆసరా పింఛన్లకు సంబంధించి పెంచిన ఆసరా పింఛన్లను ఇచ్చే బాధ్యత నాది అని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 130 రోజుల పైచిలుకు అవుతున్నా ఇప్పటి వరకు ప్రజా సంక్షేమ పథకాల గురించి ఎలాంటి జీవో కానీ, ఎలాంటి అప్డేట్ కానీ తీసుకొని రాకుండా, ప్రజా సంక్షేమ పథకాలను పెడచెవిన పెట్టకుండా, ఫోన్ ట్యాపింగ్ ఇలా సంబంధిత వ్యవహారాల్లో ప్రభుత్వం పేరుకుపోయిందనే విషయం మనకు తెలుసు. ఏది ఏమైనా ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 130 రోజుల పరిపాలన బట్టి మనం డిసైడ్ చేయలేం. కావున ఇలా ప్రజల మధ్యలో, రైతన్నల మధ్యలో, వృద్ధులు, వికలాంగుల మధ్యలో సందిగ్ధత నెలకొంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తని తీసుకొని రావడం జరిగింది. పెరిగిన ఆసరా పింఛన్లను
చేతిలోకిచ్చే బాధ్యతతో రేపు తుక్కగూడలో జరిగే సభలో రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఆమోదం పొందడం జరుగుతుంది. మరి ఈ ఆమోదం పొందిన ఆసరా పింఛన్లు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి, ఏ విధంగా తీసుకోవాలి? చాలా మంది చాలా థంబ్నెయిల్స్ లలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న విషయం, బ్యాంక్ అకౌంట్లలో ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు పడతాయి, పోస్ట్ ఆఫీసులలో ఇవ్వరని. ఒక విధంగా చూస్తే పోస్ట్ ఆఫీస్ లో అయితే ఆసరా పింఛన్లను ఇవ్వరు. అదే విధంగా మన ఆసరా పింఛన్ల బుక్ పట్టుకొని వెళ్ళినా మనకు ఆసరా పింఛన్లను ఇవ్వరు. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉండడం జరుగుతుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టే రూల్స్ ఏంది, ఏ విధంగా పంపిణీ చేస్తారు, మరి ఏప్రిల్ నెలలో పెరిగిన పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మిత్రులారా, ఒకటి గమనించండి, మనకు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 14+ సీట్లను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 లోకసభ స్థానాలలో 14 సీట్లను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల నియమావళిని, ఎన్నికల పావులను కదపడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో పేదవారిని, మహిళలని, వృద్ధులని, వికలాంగులని, వితంతువులని తమ ఓట్ల బ్యాంకుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో పెరిగిన ఆసరా పింఛన్లను లోక్సభ ఎన్నికల ముందే మన చేతుల్లో ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తా ఉంది. మరి ఎన్నికలు వచ్చినప్పుడే ప్రభుత్వాలకు ప్రజలు గుర్తొస్తారేమో. ఏది ఏమైనా పెరిగిన ఆసరా పింఛన్లను తీసుకోవాలనే యోచనలో చాలా మంది తెలంగాణ ఆశావాదులు కూడా ఉన్నారు. మరి మార్చి నెల ఆసరా పింఛన్లు అయితే పోస్ట్ ఆఫీస్ లోనే ఇస్తారు. మరి ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లకు వచ్చేసరికి మిత్రులారా, ఇది పోస్ట్ ఆఫీస్ లో ఇస్తారా, బ్యాంక్ అకౌంట్ లో వేస్తారా అనే సందిగ్ధత నెలకొంది. దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే క్లారిటీ ఇవ్వాలి మిత్రులారా. ఎందుకంటే ప్రభుత్వం తరపున ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేసే అవకాశం ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన నియమావళి ప్రకారం తన ఇష్టానుసారంగా మాత్రమే ప్రజా పంపిణీ పథకాలను అమలు చేసే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ మన పింఛన్ కార్డులను మాత్రం తీసుకొని వెళ్ళకండి నెక్స్ట్ మంత్ నుంచి. ఎందుకంటే తీసుకొని పోతే ఇవ్వరు, చట్ట విరుద్ధం. ఆధార్ కార్డు లేకపోతే, రేషన్ కార్డు లేకపోతే మిగతా సంబంధిత ఆసరా పింఛన్ల అప్డేట్ కు సంబంధించిన కార్డులను మాత్రమే తీసుకొని వెళ్ళండి. ఇంకా మిత్రులారా, ఈ కొత్తగా పెట్టే ఆసరా పింఛన్లో 50 నుంచి 60 వేల పాత వారికి రద్దు కావడం జరుగుతుంది. 1,00,000 నుంచి 2 లక్షల మందికి కొత్త వారికి జమ చేయడం జరుగుతుంది. మరి 50 నుంచి 60 వేల మందికి పాత వారికి రద్దుకు గల కారణాలు బోగస్ సర్టిఫికేట్లు పెట్టడం, రేషన్ కార్డులో లోపాలు, ఆధార్ కార్డులు లోపాలు, సదరం సర్టిఫికేట్లు తప్పుగా పేర్కొన్నారు. ఇవన్నీ సంబంధిత కారణాల వల్ల 50 నుంచి 60 వేల మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ఆసరా పింఛన్లలో పేర్లను తీసేస్తుంది. అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్న 25 లక్షల మందికి అందులో మొదటి దఫాగా 1,00,000 నుంచి 1,50,000 మందిని కలిపి ఈ నెలలో ఆసరా పింఛన్లను, పెరిగిన ఆసరా పింఛన్లను ఇచ్చే యోచనలో ఉన్నది. తదుపరి నెలలో మిగతా 2 నుంచి 3 లక్షల మందిని కలిపి దఫాల వారీగా పింఛన్దారులను, ఆశావాలను కలపాలని ప్రభుత్వం అయితే యోచిస్తా ఉన్నది. ఏది ఏమైనా ఈ వీడియోలో మీకు క్లియర్ గా సమాచారం అందించాను అనుకుంటున్నాను. అందిస్తే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.